మీరు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ యూజ్ చేస్తున్నారా? అయితే మీకొక బ్యాడ్ న్యూస్ అనమాట. ఏప్రిల్ 1, 2026 నుంచెల్లి ఈ ఎస్‌బీఐ కార్డ్‌లయితే చాలా పెద్ద మార్పయితే రావడం జరిగింది. అది నాకు తెలిసినంత వరకైతే ఎవరైతే హెవీ స్పెండ్ చేస్తారో వాళ్ళకైతే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే ఈజీగా అది యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు హెవీ స్పెండ్ చేస్తారో, క్యాష్ బ్యాక్ ఎక్కువ ఎర్న్ చేస్తుంటారో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. అండ్ ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఏదైతే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డు ఉంటుందో వీళ్ళు వచ్చరికి ఒక పెద్ద చేంజ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అది కూడా ఏప్రిల్ 1, 2026 నుంచి వెళ్ళి. ఇంత ముందు మీరు ఏదైతే ఏం చేశారో క్యాష్ బ్యాక్ వచ్చరికి ఏదైనా ఆన్లైన్ షాపింగ్ లో వచ్చరికి 5% క్యాష్ బ్యాక్ అప్ టు 5,000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చేది కదా. అంటే ఒకవేళ ఇంకా మీరు 1 lakh కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఆ స్పెండింగ్ కి తగ్గట్టుగా 5% అప్ టు ఒక పర్టికులర్ మంత్ లో వచ్చరికి మీకు 5,000 అయితే వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అది డివాల్యుయేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు వచ్చరికి ఏంటంటే అదే 5% క్యాష్ బ్యాక్ కాకపోతే 2,000 వరకు వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇంతకుముందు 1 lakh వరకు మనం స్పెండ్ చేసినా సరే 5% వచ్చేది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు 40,000 మాత్రమే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ చూసుకున్నట్టయితే ఒక మంత్ లో మీరు 40,000 ఆర్ ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు 2,000 క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు కొన్ని మర్చెంట్స్ కి ఏంటంటే వీళ్ళు తగ్గడం జరిగింది అనమాట. ఏదైతే మీరు ఆన్లైన్ షాపింగ్ అనేసి మన థర్డ్ పార్టీ మర్చెంట్స్ కనుక ఏమైనా స్పెండ్ చేసామనుకోండి, త్రూ వాళ్ళ ద్వారా కూడా అయితే మనకి క్యాష్ బ్యాక్స్ అనేది రాదనమాట. ఏదైతే మనకి అఫీషియల్ మర్చెంట్స్ ఉంటారో వాళ్ళ నుంచి మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో అసలు మనకి ఇలా ఎందుకు తగ్గించారని చూసుకున్నట్టయితే, ఫస్ట్ అసలు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ మనకి ఎందుకు ఫేమస్ అయింది తెలుసా? అసలు మనకి ఇండియాలో ఎవరైనా ఏమంటారంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది వచ్చరికి కింగ్ ఆఫ్ ద క్యాష్ బ్యాక్ కార్డ్స్ అనేది అంటారు అనమాట. ఎందుకు అలా అంటే, మీరు ఎటువంటి ప్లాట్ఫామ్ అనేది సార్ మీరు యూజ్ చేసుకోండి, దాంట్లో మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అప్ టు 5,000 వరకు. అంటే మీరు 1 lakh స్పెండ్ చేసినందుకు గాను మీకు ఖచ్చితంగా 5% క్యాష్ బ్యాక్ వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. ఎనీ ప్లాట్ఫామ్, మీకు పర్టికులర్ గా అమెజాన్ అని లేదు, ఫ్లిప్కార్ట్ అని లేదు, మింత్రా అని లేదు, ఎక్కడైనా సరే మీరు స్పెండ్ చేసుకోండి 5% అయితే వీళ్ళు ఆఫర్ చేసిన వాటికి ఇది కింగ్ ఆఫ్ ద క్యాష్ బ్యాక్ కార్డ్ అయితే అయిందనమాట. కాకపోతే ఇప్పుడు వచ్చిన డివాల్యూషన్ వల్ల చూసుకున్నట్టయితే మనకి 40,000 మాత్రమే ఉంటుంది. ఎవరైతే మోడరేట్ గా యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ కార్డ్ అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. ఎవరైతే హెవీ స్పెండ్ చేస్తారో వాళ్ళు వచ్చరికి వేరే క్యాష్ బ్యాక్ కార్డ్స్ అయితే వాళ్ళు షిఫ్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 1% క్యాష్ బ్యాక్ అప్ టు 2,000 వరకు అయితే మీకు ఆఫ్లైన్ స్పెండ్స్ మీద అయితే వస్తుంది అనమాట. ఒక మంత్ లో వచ్చరికి మీరు ఆఫ్లైన్ స్పెండ్స్ 2 lakhs కనుక మీరు చేశారనుకోండి, అప్పుడు మాత్రమే ఆ 1% క్యాష్ బ్యాక్ అప్ టు 2,000 రూపీస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చరికి మళ్ళీ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యూయల్ కి సర్చార్జ్ వేవ్ ఆఫ్ ఉంటుంది, కానీ మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్స్ అయితే మీకు ఇక్కడ రావన్నమాట. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైతే మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ సేల్స్ జరుగుతాయి కదా, ఆ సేల్స్ లో కనుక మీరు ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది అక్కడ వ్యాలిడ్ అయితే అవ్వదన్నమాట. మీకు అక్కడ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని ఇచ్చారనుకోండి, దాంట్లో మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మీకు అప్లికబుల్ అయితే అవ్వదన్నమాట. ఏదైతే వీళ్ళు ఆఫర్ చేసిన 5% డిస్కౌంట్ ఉంటుందో అది మాత్రమే మీరు అక్కడ యూజ్ చేసుకోగలుగుతారు, అది కూడా క్యాష్ బ్యాక్ రూపంలో. మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కనుక మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా ఎస్బీఐ సింప్లీ సేవ్ కానీ, ఎస్బీఐ సింప్లీ క్లిక్ కానీ, లేదంటే ఎస్బీఐ బీపీసీఎల్ 10 కార్డ్స్ ఇలా ఉంటాయి కదా మనకి కార్డ్స్ వచ్చేసరికి. సో ఈ కార్డ్స్ అయితే మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ నుంచి అయితే మీకు నెక్స్ట్ గా ఆఫర్స్ అయితే రావన్నమాట. వీళ్ళు ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్స్ అనేది తగ్గించారనుక చూసుకున్నట్టయితే డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, డిజిటల్ వ్యాలెట్ లోడ్స్ ఉంటాయి కదా, టోల్ గేట్ లా కానివ్వండి, ఫాస్ట్ ట్యాగ్, ఏదైనా ఎనీ గవర్నమెంట్ సర్వీసెస్ లా, ఎనీ గవర్నమెంట్ వెబ్సైట్ లా మీరు పేమెంట్ చేశారనుకోండి, ఈ కార్డ్ యూజ్ చేసుకుని దానికి కూడా అయితే ఇక్కడ మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదన్నమాట. ఈ కార్డు వచ్చేసరికి మనకి ఎలాగో ఫ్యూయల్ మీద కానివ్వండి, యూటిలిటీ మీద కానివ్వండి, గ్యాస్ బిల్స్ మీద కానివ్వండి, రెంట్ అండ్ ఇన్సూరెన్స్ మీద, వేటి మీద అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేయట్లేదు, ముందు నుంచి ఆఫర్ చేయట్లేదు. సో మీరు వీటన్నిటి దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీరు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇవన్నీ అయితే మీరు కన్సిడరేషన్ లోకి అయితే తీసేసుకోండి. పర్ మంత్ మీరు 40,000 వరకు అయితే మీరు స్పెండ్ చేస్తాం, 40,000 బిలోనే మేము స్పెండ్ చేసుకుంటాం, మాకేం పర్లేదు అనుకుంటే మీరు ఈ కార్డ్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ కార్డ్ ముక్కలు మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అయితే డైరెక్ట్ మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మీ దగ్గర ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ ని మేము యూజ్ చేయొచ్చా అని అంటే మీ స్పెండింగ్ హ్యాబిట్ ని బట్టి అయితే మీరు డిసిషన్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ స్పెండింగ్ కనుక 40,000 బిలో ఉందనుకోండి ఎవ్రీ మంత్, ఈ కార్డ్ అయితే మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే ఒకవేళ మీరు అమెజాన్ లో ఎక్కువ స్పెండ్ చేసినట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అయితే వెళ్ళిపోండి, అక్కడైతే మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రైమ్ యూజర్స్ వచ్చేసరికి దాంట్లో ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు, మీరు ఎంత యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీకు ఇక్కడ ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, మింత్రాలో కానివ్వండి, మీరు ఏమైనా స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ గా మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్ లో 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మింత్రాలో వచ్చేసరికి 7.5% అయితే మీకు ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. కాకపోతే క్యాపింగ్ అయితే ఉంటుంది 5% అప్ టు 4,000 రూపీస్, 80,000 వరకు అయితే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీకు
మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. 4,000 అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్ వాటర్ కి అయితే వస్తుంది అనమాట. పర్ మంత్ కి అయితే కాదు, పర్ వాటర్ కి అయితే మీకు 4,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ అమెజాన్ పే ఐసిఐసిఐ ఎలాగో మనకి ఫ్రీనే కాబట్టి మీరు దానికైతే స్విచ్ అయిపోవచ్చు. లేదు మేము ఒకవేళ ఎస్బీఐ కార్డ్ తీసుకోవాలని అనుకుంటామంటే మీరు ఈ కార్డ్ సరే మీరు తీసేసుకోవచ్చు అనమాట. మీకు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ ది అండ్ యాక్సెస్ కార్డ్ ది కూడా మీకు నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అయితే మీకు కావాల్సిన కార్డ్ అయితే మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు కార్డ్ యూస్ చేసుకోవాలా యూస్ చేసుకోవద్దని అయితే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ లిమిట్ లోనే యూస్ చేసుకోవడం మాకు క్యాష్ బ్యాక్ వచ్చింది సరిపోతుంది అని అనుకుంటే మాత్రం మీరు ఈ కార్డ్ అయితే యూస్ చేసుకోండి. లేదు మేము హెవీ స్పెండ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు ఈ కార్డ్ యూస్ చేయకపోవడమే బెటర్ అనేది అయితే నా ఫీలింగ్ అనమాట. మీ ఒపీనియన్ ఏందనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది అయితే అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఫైనల్ వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.